హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు యమునోత్రి పుష్కరాలకి వచ్చాము మేము మా ఫ్రెండ్స్. అయితే చెప్పాల్సింది ఏంటి అనేసి అంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయ్యాము. మా ట్రెక్ అనేది 5:30కి 6 kilometers యమునోత్రి ట్రెక్కింగ్, టోటల్ ట్రెక్కింగ్ టెంపుల్ దగ్గరికి. సో 5:30కి మేము రీచ్ అయిపోయిన తర్వాత ఒక 1.5 hour అక్కడ స్పెండ్ చేసాం. మొత్తం ఈ నదీ పుష్కర స్నానం గట్ట మొత్తం అన్నీ చేసేసి తర్వాతన మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అయితే అంతమందికి ఒక ఫ్రెండ్గా నేను మీకు చెప్పబోయేది ఏంటి అనేసి అంటే, యమునోత్రి పుష్కరాలు అంటే ఓకే, యమునోత్రి ఇక్కడ వచ్చి స్నానం చేయడం అనేటువంటిది ఒక మంచిదే, కాదనలేదు. కాకపోతే ఏంటి అంటే యమునోత్రి రావడం అనేటువంటిది సగం కొంచెం రిస్కీ అనమాట. అంటే కంపేర్ టు కేదార్నాథ్ కన్నా ఇది కొంచెం రిస్కీ ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అనేసి అంటే ఈ ట్రెక్కింగ్ కూడా వెరీ షార్ట్గా ఉంటాయి అనమాట. హిల్స్ అన్నీ కూడాను అంటే దగ్గరలో, షార్ట్ అంటే చిన్నవి అనేసి కాదు, కొండలన్నీ కూడా చాలా దగ్గరగా ఎక్కాల్సినటువంటిది ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఎవరైనా యమునోత్రి వద్దాం అనుకున్నట్లయితే చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేటు డోలీకి అయితే 8,600 రూపాయలు. ఇదిగో ఇలా మోసుకొని వెళ్తారు. అదే గుర్రంకి అయితే ఇదిగో ఇలా తీసుకెళ్తారు. దీనికి 3,500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇంకొకటి మీతో నేను షేర్ చేయాలి. నా తాలూకా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేసి అంటే, గుర్రం మీద ఎక్కినప్పుడైతే ఏమీ అనిపించలేదు. కాకపోతే గుర్రం మీద దిగినప్పుడైతే చాలా భయం వేసింది. ఎక్కువగా గుర్రం కూడా కొంచెం బాగా స్కిడ్ అవుతున్నది. సో అందుకు భయం వేసి నేను కిందకి దిగిపోయి నడుస్తున్నాను. మా గుర్రం మాత్రం నా ముందున వెళ్తున్నది. ఇంకొకటి ఏంటి అనేసి అంటే, ఒకసారి నెట్లో సెర్చ్ చేయండి, లేదు అంటే ఎవరైనా మన పెద్దవాళ్ళని గట్టా అడిగి తెలుసుకోండి. యమునా నదిలోని చేసే ప్రతి యమునా నదిలో కూడా చేసేటువంటిది పుష్కర స్నానమే. దానికోసం మనం ఇక్కడికే రావాలి అని లేదు. ఏదైనా నాకు అనిపించింది చెప్తున్నాను. మన వే ఆఫ్ థింకింగ్ని బట్టే ఉంటుంది. కాబట్టి టేక్ కేర్. మా గుర్రంగాడైతే 5 steps దిగుతున్నాడు, 2 steps జారిపోతున్నాడు ఫుల్గా. కాబట్టి ఒకవేళ ఎవరైనా వద్దాం అనుకున్నట్లయితే చూసుకోండి. అండ్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఇంకొకటి ఏంటి అనేసి అంటే, ఒక 1 month వరకు కేదార్నాథ్, బద్రీనాథ్ కూడా ఎవరు రావద్దు. ఎందుకంటే న్యూస్లోనైతే 30 kilometers ట్రాఫిక్ జామ్ అని చెప్తున్నారు. కానీ ట్రాఫిక్ జామ్ 30 kilometers అయితే మాత్రం కాదు, 35 to 40 kilometers ఉంటున్నది అని చెప్పేసి ఇక్కడ లోకల్ పీపుల్ చెప్తున్నారు. అది కొంచెం ఈ ఆన్ ది వేలో ఫుడ్ కానీ ఏవి దొరకవు. మనం ఫుడ్ క్యారీ చేస్తే ఓకే, లేదు అనుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కేదార్, బద్రీ బయలుదేరే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒక 1 month కొంచెం అవాయిడ్ చేయండి. ఓకే, బాయ్.